హాయ్ ఫ్రెండ్స్, అదిరిపోయే రుచితో వంకాయలు కాల్చి పచ్చడి ఇలా చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. దానికోసం నేను 2 వంకాయలు, 4 టమాటాలు, 2 ఉల్లిపాయలు, ఒక 10 పచ్చిమిర్చి, ఒక 10 వెల్లుల్లి రబ్బలు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పుల్కాలు కాల్చుకునే స్టాండ్ ఉంటుంది కదా, అది పెట్టేసుకొని ఈ పచ్చిమిర్చిని పెట్టుకొని కాల్చుకోవాలి. ఒకవైపు కాలాక ఇంకో వైపుకి ఈ విధంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అన్ని పచ్చిమిర్చిని ఈ విధంగానే కాల్చేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు అదే స్టాండ్ మీద ఇట్లా ఉల్లిపాయలు కూడా పెట్టేసుకొని కాల్చుకోవాలి. అలాగే వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని కాల్చుకోవాలి. వీటిని కూడా ఒక వైపు కాలాక ఇంకో వైపుకి ఈ విధంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఉల్లిపాయలు కూడా అదే విధంగా కాల్చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాక ఇప్పుడు అదే స్టాండ్ మీద 4 టమాటాలు కూడా పెట్టేసుకొని కాల్చుకోవాలి. టమాటాలు కాలే లోపల వంకాయలని విధంగా నిలువుగా కట్ చేసుకోవాలండి. ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. నిలువుగా పెట్టుకొని ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ వేసేసుకొని వంకాయలకి అప్లై చేసేసుకోవాలి. ఆయిల్ని ఇట్లా అప్లై చేసుకుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు టమాటాలు ఒక వైపు కాలాక ఇంకో వైపుకి ఈ విధంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఈ విధంగా కాలాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే స్టాండ్ మీద వంకాయలు కూడా పెట్టుకొని కాల్చుకోవాలి. అవి కాలే లోపల ఈ టమాటాల మీద ఉన్న పొట్టుని ఈ విధంగా ఒలిచేసుకున్నాను. అలాగే వెల్లుల్లి రబ్బల మీద ఉన్న పొట్టు కూడా ఒలిచేసుకొని ఉల్లిపాయల మీద ఉన్న పొట్టు కూడా తీసేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. మాడిపోయిన దగ్గర కట్ చేసేసుకొని ఈ విధంగా ఒలిచేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇదిగోండి, వంకాయలని ఈ విధంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మధ్య మధ్యలో ఇలా ఫోర్క్ గుచ్చి చూస్తే మెత్తగా దిగిపోవాలన్నమాట. అప్పుడు మనకి బాగా ఉడికినట్టు అనమాట వంకాయలు. వీటిని ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు ఈ వంకాయల మీద ఉన్న పొట్టుని ఈ విధంగా తీసేసుకోవాలి. స్లోగా ఈ కాళ్ళు పట్టుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు కాళ్ళని కట్ చేసేసుకోవాలి. ఒలుచుకున్నాక పొట్టు అంతా తీసేసుకున్నాక కాళ్ళు కట్ చేసేసుకొని అలాగే ఉల్లిపాయలను కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మిక్సర్ జార్లో వేసుకోవాలి కదా. టమాటాలను కూడా ఇట్లా సగానికి 2 ముక్కలుగా కట్ చేసుకున్నాను. వంకాయలను కూడా కొద్దిగా ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మిక్సర్ జార్లోకి కాల్చుకున్న పచ్చిమిర్చి, అలాగే రుచికి సరిపడ సాల్ట్, 1 స్పూను చింతపండు గుజ్జు వేసుకొని కచ్చబచ్చగా మిక్సీ పట్టుకురావాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర, అలాగే కాల్చుకున్న వెల్లుల్లి రబ్బలు వేసుకొని ఈ టమాటాలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకురావాలి. ఇప్పుడు ఇందులోనే ఈ వంకాయ ముక్కలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకొచ్చాక అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒక్క పల్స్ ఈ విధంగా ఇచ్చుకొని కచ్చబచ్చగాని మిక్సీ పట్టుకోవాలండి. అంతే. ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు వేసుకోవడానికి తాలింపు గరిటె స్టవ్ మీద పెట్టేసుకొని దీంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసుకొని తాలింపు బాగా వేగాక చట్నీలో వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకోవాలి. అంతేనండి, అదిరిపోయే రుచితో వంకాయ కాల్చిన చట్నీ రెడీ అయిపోయిందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది వేడివేడి అన్నంలోకి, అలాగే పుల్కాలోకి, చపాతీలోకి, ఇడ్లీలోకి, దోశల్లోకి, రాగి సంకట్లో కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. చేసుకోవటం కూడా చాలా ఈజీ.